సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పదవిలో ఉంటూ సినిమాలు తీయకూడదు అని ఎక్స్ ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ కేసు పెట్టినారు. అంటే పదవిలో ఉంటూ సినిమాలు తీయకూడదు అని ఎందుకనాలి అని అభిమానులు అంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ చేసేది తన పార్టీ కాపాడుకోవడం కోసం, ఏం అన్యాయం పనులు చేయకుండా సినిమాలు తీస్తున్నారు ప్రజల కోసం అని చెప్పేసి అంటున్నారు అభిమానులు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? వాడు ఎవడో వేస్ట్ ఫిలోడు. ఐఏఎస్ ఆఫీసర్ అన్నవాడు వేస్ట్ ఫిలో. ఆడేదో జగన్ బూట్లు నాకు ఇవ్వడే ఉంటాడు. ఏదో ఒకటి పెట్టాలి అతని మీద ఫిట్టింగ్. సినిమా చేయకుండా ఎక్కడ ఉంది? ఏ చట్టం ఉంది? ఏదైనా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. అది అతను వ్యక్తిగతమైన వ్యాపారమో తన కళల్ని. సినిమా ఇదే డబ్బుతో కూడుకున్న కళారంగం. నేను ఇంకా సపోర్ట్ చేస్తాను కదా. ఆడేవాడు చెప్పడానికి కోర్టుకి వెళ్ళాడు. సిగ్గులేదంటే ఐఏఎస్ ఆఫీసర్ అని. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ చదివి ఐఏఎస్ అంటేనే నువ్వు ఒక యాక్టర్ మీద, ఒక సూపర్ స్టార్, ఒక పవర్ స్టార్ మీద అతను అలా ఉన్నాడు కాబట్టి 10 సంవత్సరాల తర్వాత ఎందుకు గెలవగలిగాడంటే బికాజ్ ఈ వాంట్స్ మనీ. ఎవరిస్తారు? ఎంతైనా ఇస్తారు. చందాలు బాగు చేసుకుని ఇచ్చేవాళ్ళు ఆ వారాహి యాత్ర, ఆ బస్సు అని అలాగా మా ఊరతను ఇచ్చినట్టున్నాడు. సో ఇలాగ అందరూ కొంత ఇస్తారు. మరి డైలీ ఒక పార్టీని నడపడం కష్టం కాబట్టే మహాప్రభు నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు చిరంజీవి. తెలుగుదేశం అంతకాలం ఉందంటే చాలా రిచ్ పార్టీ, వాళ్ళకి చాలా డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఒక పార్టీని మెయింటైన్ చేయడం మొత్తం ఆంధ్ర అంతాను ఒక నేషనల్ పార్టీ లెవెల్లో మెయింటైన్ చేస్తారంటే చంద్రబాబు నాయుడు ఆ ఫ్యామిలీ. ఆయన గ్రేట్. పార్టీని మెయింటైన్ చేయాలంటే డబ్బులు కావాలి కదా. అప్పుడు సినిమా చేస్తే 40-50 కోట్లు వస్తూ ఉంటుంది. అంతేనా? నువ్వు అన్యాయం చేస్తాడో లేదో నాకు సరిగ్గా తెలియదు, కానీ అన్యాయం చేస్తే సినిమాలు ఏం అవసరం లేదు. 1000 కోట్లు వస్తూ ఉంటాయి పార్ట్నర్షిప్. చాలా వస్తుంటే పనులు చేసి పెడుతుంటే వస్తున్నాయి. ఆ చాకచక్యం అతనికి లేదని చాలామంది అంటున్నారు కాబట్టి నేను కూడా అలాగే నమ్ముతున్నాను. యాక్చువల్గా చేయకపోతే మంచిదేం కాదు. పార్టీకి డబ్బులు కావాలి కాబట్టి భారతదేశంలో డబ్బులు సంపాదించాలి. బై హుక్ ఆర్ కుక్. డబ్బులు సంపాదించకపోతే లేకపోతే పార్టీ నిలబడదు. ఆ తెలివితేటలన్నీ బాగా తెలిసిన వాళ్ళు ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అండ్ అందుకంటే ముందు సీనియర్ లీడర్ చంద్రబాబు నాయుడు. అంతకంటే బాగా ముదిరిపోయినోడు కేటీఆర్. ఆడు ఏ ఊరు వెళ్ళినా 50 ఎకరాలు 100 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చాడు? ఫ్లాట్లో ఉండేవాడ. ఫ్లాట్ కదా, నాకు తెలిసి నందినగర్లో నేను ఉండేవాడిని. ఆ పక్కన ఎస్వి సుబ్బారెడ్డి గారు ఇటు పక్కన సెపరేట్ ఇంట్లో ఉండేవాడు. మంచి ఇల్లు అది కూడా. నేను మటుకు ఆయన కవితను ఫ్లాట్లో చూశాను. మేము ఆ పక్కన ఏదో తీసుకుంటాకి వెళ్తే ఆ ఫ్లాట్లో నాకు బాగాలే ఉందన్నమాట. ఆర్డినరీ ఫ్లాట్లో ఉండేది యాక్చువల్గా. మరి అటువంటి వాళ్ళు ఈ రోజున 1000 కోట్లు 1000 ఎకరాలు ఎలా సంపాదించారు? ఇది అన్యాయమని కాదు, కిక్ బ్యాక్స్ అంటారు. నీకు ఒక 1000 కోట్ల రూపాయలు పని చేసి పెడితే నాకు ఒక 100 కోట్లు. అలాగే ఎంతమంది ఉంటారు? ఆ విధంగా సంపాదించిన డబ్బులు పెద్ద ల్యాండ్లు తీసుకుంటాకి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ రమ్మన్నప్పుడు వాళ్ళకు 1000 ఎకరాలు ఈ రేటుకి ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ రేట్ అంత కాదు, ఈ 1000 ఎకరాలు కొనాలంటే మీరు 10,000 కావాలి, నేను అటువంటిది మీకు 2,000కి ఇస్తున్నాను కాబట్టి ఇంకొక 500 ఎక్స్ట్రా ఇవ్వమంటారు. 500 కోట్లు. ఒక్కొక్క డీల్లోనూ 500 కోట్లు 300 కోట్లు. ఇప్పుడు కేటీఆర్ ఉన్నాడంటే ఇక్కడ అతని కాలంలో పెట్టిన ప్రతి బిజినెస్, ఈ హై రైజ్ అపార్ట్మెంట్స్ ప్రతి దాంట్లో ఓటం ఉంది అతనికి. ఇప్పుడు ఇతనిలో లేదా అంటే ఈయన ఒకవేళ నెక్స్ట్ గవర్నమెంట్ రాకపోతే అప్పుడు చెప్తారు. మన వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు చెప్పరు. వీళ్ళు పోయి ఇంకొకరు వస్తే వీళ్ళ యొక్క తప్పులు చెప్తారు. ఇప్పుడు ఉండగా ఎందుకు చెప్పరంటే ఎవరో మన రేవంత్ రెడ్డి గురించి వాళ్ళ గురించి వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు కదా. అలాగే గవర్నమెంట్ లేకపోతే చెప్తారు. మీరు అతను కేటీఆర్ని అంటలేదు, ఎవరైనా అంతే. చంద్రబాబు నాయుడు అంతే, వైఎస్ రాజశేఖర రెడ్డి అంతే, స్టాలిన్ వచ్చిన సంవత్సరంలోనే 30,000 కోట్లు సంపాదించారట ఒక డీల్లో తమిళనాడులో. 30,000 crores. సో ఇలాగా కిక్ బ్యాక్స్లో బాగా సంపాదిస్తారు. చిన్ని పనులు చేసి పెట్టేవాళ్ళు. పక్కన ఉన్న వానపాములు ఉంటాయి కదా, చిన్ని పెద్ద పాము పక్కన వెళ్తూ ఉంటాయి, వాళ్ళు సంపాదించుకుంటారు. వీళ్ళు ఎంత తిమింగళాలాగా డబ్బులు చేసుకుంటూ ఉంటారు. ఆ విధంగా చేసుకోవట్లేదు అతని పవన్ కళ్యాణ్ అంటున్నారు కాబట్టి వెల్ అండ్ గుడ్. కాకపోతే అలాగా అంత న్యాయబద్ధంగా ఉంటే మటుకు రేపొద్దున పార్టీ నిలబెట్టుకోలేడు. ఎల్లకాలం కూటమిలో ఉంటాను అంటున్నాడు. ఉంటాడేంటి? ఉండిస్తారా? మోడీ గారు ఏమాత్రం ఇక్కడ తగ్గినా కూడా జగన్ కలిపేస్తాడు. అదేమైందా? అవసరమైతే జూనియర్ ఎన్టీఆర్ని పట్టుకొస్తారు. అలాగే ఐఎమ్ నాట్ అగైనెస్ట్ లోకేష్ కూడా బాగా పెరుగుతున్నాడు, అది వేరే విషయం. పాలిటిక్స్ అంటే ఎలా ఉంటుంది? వాళ్ళలో మనసులో కొన్ని ఉంటుంది. ఈ కమ్యూనిటీకి 6% ఉన్నారు, కమ్మార్స్కి, కాపులకి 37, ఆ టైప్లో ఉంటుంది అన్నమాట. అంచేత పవన్ కళ్యాణ్ని ఆ గవర్నమెంట్ వదలదు, చిరంజీవిని వదలదు. అర్థమైందా? ఇంకా వదిలితే ఇంకా తెలుగుదేశాన్ని వదిలేస్తుంది. ఇది పాలిటిక్స్ యాక్చువల్గా. ఓకేనా? ఆ సందర్భంలో ఇంకా నేను కూటమితో ఉంటాను, ఇంకా నేను ఆయనతో ఉంటాను, చక్కలో ఎక్కుతాడా? వాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తాడు. ఎవరో మన పవన్ కళ్యాణ్. కాకపోతే సంపాదించుకునే సంపాదన, అవినీతి సంపాదన, న్యాయమైన సంపాదన అనేది పాలిటిక్స్లో ఉండవు. సంపాదనే.
నువ్వు న్యాయంగా సంపాదించావు. న్యాయం అంటే ఏంటి? పని చేసిన వాడికి, చేసి పెట్టిన వాడికి న్యాయం. మా పవన్ కళ్యాణ్ గారు దేవుడు మాకు ఒక 1000 ఎకరాలు ఇప్పించాడు. అది కొనాలంటే 5,000 కోట్లు. ఇప్పుడు నేను ఒక 1,500 కోట్లకు వచ్చింది కాబట్టి నేను ఒక 400 కోట్లు ఇస్తాడు. దాన్ని అన్యాయం అంటారు, న్యాయం అంటారు. పని చేసి పెట్టినందుకు ఇన్సెంటివ్ అంటారు అమెరికాలో. ఇన్సెంటివ్, లంచం కాదు ఇది. ఆ విధంగా కూడా వస్తూ ఉంటాయి. వాళ్ళకెందుకు? పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ లెవెల్ వరకు ఎందుకు? ఐఏఎస్ ఆఫీసర్ ఒక్కొక్కటి కొంచెం నేను చెప్తాను సార్కి అని అన్నాడంటే అందరూ ఉండరు అలాగ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక అబ్బాయి ఉన్నాడు, అతను చాలా న్యాయంగా ఉంటాడు. కేరళ నుంచి పట్టుకొచ్చారు, అల్లపి నుంచి. ఓకేనా? తెలుగు అబ్బాయి అతను, ఐఏఎస్. సో అటువంటి వాళ్ళు చేయకపోవచ్చు కొంతమంది. ఎందుకంటే ట్రాన్స్పరెంట్గా దొరికిపోతాం. వీళ్ళ మీద కన్ను ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి మీద అంటే లోకేష్ మీద కన్ను ఉన్నా కూడా ఆ కళ్ళు కప్పేసి తెలివితేటలు వాళ్ళకి ఉన్నాయి. అతనికి ఇంకా లేవు. మన పవర్ స్టార్కి ఇంకా లేవు కాబట్టి అంత చేయకపోవచ్చు. కానీ చేయాలంటే అవినీతి కాదు, ఇంకొకటికి హెల్ప్ చేస్తున్నావు. ఆవిడ ఎవడో వస్తాడు అమెరికా నుంచి, నేను ఒక 2,000 కోట్లు పెడతాను సార్, నాకు 1000 కోట్లనే మీరు నాకు 500 ఎకరాలు ఇవ్వాలంటాడు. అది మార్కెట్ వాల్యూ కింద ఇస్తే చాలా ఎక్కువ ఉంటుంది. సర్లే మంచి ఫ్యాక్టరీ పెడుతున్నారు కూడా ఇస్తాడు. సో ఇంత మంచి మనసు ఇచ్చారు కాబట్టి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి ఎంత, చీఫ్ మినిస్టర్ గారికి ఎంత అని వాళ్ళే ఇస్తారు. దే నో హౌ టు ట్రాన్స్ఫర్ ద అమౌంట్. డైరెక్ట్గా ఇచ్చేయండి అలా అలాగే ఇచ్చేవాళ్ళు పక్కన ఉన్న వానగట్లు, చిన్న చిన్న పావులు ఉంటాయి కదా పక్కన, వాళ్ళు సంపాదించుకుంటారు. పెద్ద పెద్ద హెడ్స్ అంటే అలా సంపాదించుకుంటారు. అది చేయట్లేదని మనం అంటున్నాం ఎవరు? పవన్ కళ్యాణ్. మరి చేయకపోతే ప్రజారాజ్యంలాగా మూసుకోవాలి, తాళాలు వేసుకోవాలి పార్టీకి. అన్ని చోట్లకి చేయాలంటే జీతాలు ఇవ్వాలా? ప్రతి చోట ఆఫీస్ ఉంటుంది వాళ్ళకి, ఎవరికి? జనసేనకు కూడాను. మరి అన్ని చోట్ల ఆఫీస్ రన్ చేయాలి. ఇంకా అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరి ఉందో లేదో తెలియదు, కానీ ఉంటే చేయాలి. వైఎస్ఆర్సీపీకి ఉంది, అదేవిధంగా వీళ్ళకి ఉంది. తెలుగుదేశం ఎప్పటి నుంచో ఉంది. తెలుగుదేశం అంత రిచ్ పార్టీ కాబట్టి ఆయన అలా మెయింటైన్ చేస్తున్నాడు కాబట్టి ఇంతకాలం ఉంది. ఈజీ కాదు పార్టీని మెయింటైన్ చేయడం, పార్టీ క్యాడర్ మెయింటైన్ చేయడం. ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్, పనితో కూడుకున్న విషయం. అందుచేత పవన్ కళ్యాణ్ కూడా ఏదో విధమైన రీతిలో చీఫ్ మినిస్టర్ గారితో కలుస్తూ ఏదో విధంగా అతను కూడా ఏదో ముడుపులు అంతేనే పార్టీని నిలబెట్టగలడు. లేదా అతను ఒక్కడే తిని అతను 1,000 కోట్లు తినేడు కదా. తను యాక్చువల్గా సినిమాలు చేసుకుంటే సంవత్సరానికి 100 కోట్లు సంపాదించుకోవచ్చు. ఎందుకు చేయకూడదు? ఎవడు పెట్టాడు? ప్రజాసేవ ఆఫీస్కి వస్తాడు, అన్నీ చేస్తాం కదా పెడతాడు. ఒక 2 రోజులు దానికి, ఒక రోజు దీనికి ఇస్తాడు డేట్లు. అంతకుముందులాగా ఏఎం రత్నంలాగా 70 అట్టుగా 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు తీస్తే 70 అయిపోతారు. అప్పుడు సినిమాలు ఉండవు అతనికి. సినిమాలు ఉండాలంటే వాడు లాభించాలి. నువ్వు ఒక్కడో ఫ్రీగా చేసినా కూడా అతను లాభం రావాలి కదా. ఇప్పుడు ఎలా ఉంది? ఏసీడీసీ ఆడితే ఆడుతుంది సినిమా, లేకపోతే పోతుంది. అంచేత ఎవడెవడో విజయ్ కుమార్ రెడ్డి వేస్ట్ ఫెలో. హౌ కెన్ యూ పుట్ అ కేస్ అగెన్స్ట్ సుప్రీం కోర్ట్ బై అథారిటీ? ఐ విల్ డూ ఇట్, అండ్ ఇట్స్ మై హాబీ, ఐ విల్ డూ ఇట్. ఏమంటుంది సుప్రీంకోర్టు? నువ్వు చేయకూడదు, ప్రజాసేవ చేయాలి. రాజ్యాంగంలో చూపించమని అలా చేయకూడదని రామారావు గారు చేశారు. అయ్యే ముందు చేశారు, అయిన తర్వాత చేశారు. అంచేత అందరూ చేస్తారు. చిరంజీవి చేయట్లేదా? అది వాళ్ళ మెయిన్ వృత్తిని మానేసుకోమంటాబట్టి ఏదో విధంగా అతని మీద పట్టురావాలి. అరెస్ట్ వారెంట్ చేశారు, బొంగు చేశారు. అది అబద్ధమే. వీళ్ళ జగన్ రేపే అరెస్ట్ చెప్తాడు అంటాడు మహా టీవీ కూడా ఎవడవాడు. నువ్వు చూసేవారా నువ్వు? యాజ్ లాంగ్ యాజ్ మోడీ ఈజ్ దేర్, నథింగ్ హ్యాపెన్స్ టు జగన్, అండ్ ఆల్సో నథింగ్ హ్యాపెన్స్ టు కూటమి ఆల్సో. ఎస్పెషల్ పవన్ కళ్యాణ్ విల్ బి దేర్ ఫర్ ఎవర్. అని చేత ఇక్కడ కూడా డిప్లొమాటిక్గా ఆయన ప్లే చేసేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్, ఇది కూడా నిజం కూడా, ఇది సీనియర్ కాబట్టి నేను ఆయనతోటే ఉంటాను అన్నాడు. తప్పేంటి? ఒక కాపు ఈజ్ టెలింగ్ ఐ విల్ బీ విత్ కమ్మ, అక్కడే మంచి ఈక్వేషన్ అది. కానీ ఇదంతా ఎవరి చేతిలో ఉంటుంది? అక్కడ సెంట్రల్లో ఉన్న మోడీ గారి చేతిలో ఉంటుంది. ముందు వాళ్ళ యొక్క ఆత్మను రక్షించుకోవాలి. అక్కడే వాళ్ళకి మెజారిటీ పోతుంది. అదేంటే దాని గురించి డిఫరెంట్ రూల్స్ అవి పట్టుకొస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్లు చెప్తాను ఆ రూల్ గురించి, ఓకేనా? అంచేత పవన్ కళ్యాణ్ యాక్ట్ చేయడం 100% కరెక్ట్. ఐ ఆల్రెడీ విషయం టు యాక్ట్ ఫిలిమ్స్, మర్చిపోకూడదు. నాకు అతన్ని స్టార్ యాక్టర్గానే ఇష్టం నాకు. దెన్ సెకండ్ వచ్చి పాలిటీషియన్గా నువ్వు అనుకున్నది చేయాలి కాబట్టి ప్రజలకి, పాలిటీషియన్గా కూడా సక్సెస్ఫుల్ అవ్వాలి. బట్ ఐ విష్ హిమ్ హీ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ బోత్ ద ఫీల్డ్స్.